డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమాన్ గారి 271వ జయంతి సందర్భంగా అనంతపురంలో శ్రీ ప్రణవలీల రాజలక్ష్మి ఆశ్రమంలో హోమియోపతి డాక్టర్స్, హోమియోపతి అభిమానులు, పెద్దలు వారి సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు హోమియోపతి వైద్యం అనేది ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆదరణ కలిగినటువంటి వైద్య విధానం. ప్రకృతికి చాలా దగ్గరగా, ప్రకృతికి సంబంధించినటువంటి సిద్ధాంతాలతో, నేచురల్ సిస్టంతో హోమియోపతి మందులు తయారవుతున్నాయి. ఈ వైద్యం ఎవరైతే వాడతారో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ కానీ, రియాక్షన్స్ కానీ, కాంప్లికేషన్స్ కానీ ఉండవు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆదరణ కలిగి రోజు రోజుకు హోమియోపతి పేషెంట్లు పెరగడం వల్ల హోమియోపతి సిస్టమ్ పైన అత్యంత ప్రేమ కనపరుస్తూ ఉన్నారు ప్రపంచమంతా కూడా. ఈరోజు ఈ 271వ జయంతి సందర్భంగా ప్రతి వ్యక్తి హోమియోపతి వైద్యాన్ని అలవాటు చేసుకొని పరిపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాను. మరి హోమియోపతి వైద్యము దాని యొక్క విశిష్టత గురించి అనేక అవేర్నెస్ ప్రోగ్రాంల ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మన భారతదేశంలో అనేక సంస్థలు అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజిషియన్ అనే ఒక సంస్థ హోమియోపతి డాక్టర్స్ ఐక్యత కోసం, హోమియోపతి సిస్టాన్ని అభివృద్ధి చేసేదాని కోసం, హోమియోపతిలో కొత్త కొత్త విధానాలు తీసుకురావడానికి కోసం నిరంతరము పాటుపడుతున్నటువంటి అసోసియేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి మెడికల్ సైన్స్. ఆ సంస్థలో నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాను. మరి ఆ సంస్థ పిలుపు మేరకు మేము ఘనంగా ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం. అంతేకాకుండా రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ ఒకటి ఉంది. అది కూడా అనంతపురమే కాదు, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయుష్ సిస్టాన్ని డెవలప్ చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. మరి రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. మరి ఈరోజు అనేక విషయాలు పెద్దలు మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సన్ స్ట్రోక్ కూడా ప్రివెంటివ్ మెడిసిన్గా ప్రజలకు ఇవ్వడం జరిగింది. మరి ఇంత గొప్ప వైద్యాన్ని అందించేటువంటి పూజ్య హనుమాన్ గారికి గొప్ప నివాళులు అర్పిస్తూ జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్. హోమియోపతి వైద్యం, హోమియోపతి వైద్యం, హోమియోపతి వైద్యం, హోమియోపతి వైద్యం, హోమియోపతి వైద్యం. జై హనుమాన్, జై హనుమాన్. హోమియోపతి వైద్యానికి ఆద్యుడు, ప్రపంచానికి ఆరోగ్యంగా అందరూ ఉండాలి కులమతాలకు అతీతంగా కోరుకొని అలోపతి డాక్టర్ అయినా హోమియోపతి సృష్టికర్త, ప్రపంచంలోని పెద్ద సృష్టికర్త అయినటువంటి ఫ్రెడరిక్ హానిమన్ 271వ జయంతి ఇవాళ అనంతపురంలో రెగ్యులర్గా జరిగేటువంటి మెడికల్ క్యాంపు డాక్టర్ కుమారయ్య గారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ అసోసియేషను, మరి యంగ్ డాక్టర్సు అందరూ కూడా కలిసి ఇవాళ హానిమన్ గారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి హానిమన్ గారిని మనం సంస్మరించుకోవడము, స్మరించుకోవడం అంటే ఆరోగ్యాన్ని మనం కోరుకున్నట్టు ఆరోగ్యమైన సమాజం కోసం మనం అందరం కృషి చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్న వాళ్ళంగా మనము దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా హోమియోపతి వైద్యాన్ని ప్రచారం చేసి మరి జబ్బులు లేనటువంటి దేశంగా మనం మార్చడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆల్ ఇండియా కమిటీ మెంబర్గా, జిల్లా గౌరవ సలహాదారుగా నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రుల. డాక్టర్ పోగుల కుమారయ్య గారు ముఖ్యంగా ఈ ప్రణవలీల ఆశ్రమం నందు గత 10 సంవత్సరాలుగా ఉచిత హోమియో సేవ చేస్తూ అనేక మంది బీద, బలహీన, బడుగు వర్గాలకు ఆరోగ్యాన్ని అందిస్తూ తన శాయశక్తుల సేవ చేస్తూ ఈ సేవా కార్యక్రమం అనంతపురం జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం తరఫున జరుగుతుంది. అధ్యక్షునిగా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు పోగుల కుమారయ్య గారికి తెలియజేసుకుంటూ ముందుకు ఇంకా ఇలాంటి సేవ చేస్తూ ఆయన తన జీవిత కాలంలో అనేక మైలురాళ్ళు దాటి సేవా దృక్పథంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
వాళ్ళ ఫ్యామిలీ అంటే భార్య పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.